బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి అక్రమంగా వలస వస్తున్న వారి సమస్య ఎన్నో ఏళ్లుగా ఉంది. దీనికి ఎన్నో పరిష్కారాలు చర్చకు వచ్చాయి, కానీ ఏది వారిని ఆపలేకపోయింది. దీని గురించి మా ఫోర్ ఫ్రంట్ థింక్ ట్యాంక్ టీమ్ లో చర్చించినప్పుడు మాకు ఒక అంతిమ పరిష్కారం దొరికింది. ఇది మీకు కొంచెం ఫన్నీగా అనిపించినా ఇదే అల్టిమేట్ సొల్యూషన్ అని మీరే ఒప్పుకుంటారు. ఆ అంతిమ పరిష్కారం మరేదో కాదు, నస్బందీ అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్. దేశంలో ఏ మూలనైనా సరే ఒక అక్రమ వలసదారుడు దొరికితే ప్రభుత్వం వెంటనే వారికి శాశ్వత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాలి. ఆ తర్వాత వారిని తిరిగి తమ దేశానికే పంపించేయాలి. ఇలా చేయడం వెనుక మనకి రెండు లాభాలు. ఒకటి, ప్రభుత్వం ఇలాంటి కఠిన చర్య తీసుకుంటుందన్న భయం మన దేశంలోకి అక్రమంగా చొరబడాలనే ఆలోచనను కూడా చంపేస్తోంది. ఇక రెండు, ఒకవేళ ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి మళ్ళీ మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించినా వారు ఇక్కడ పిల్లల్ని కని మన దేశ జనాభా స్వరూపాన్ని మార్చలేరు. ఈ ప్రతిపాదన మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వాళ్ళకే కాదు, భారత్ లో ఉంటూ పాకిస్తాన్ కోసం పిల్లల్ని కంటున్న మహిళలకు కూడా ఇదే వర్తింపచేయాలి. అలాంటి మహిళలకు కూడా నస్బందీ చేయడమే కాకుండా వారి ఓటు హక్కును కూడా శాశ్వతంగా రద్దు చేయాలి. ఎందుకంటే ఆ పిల్లల పోషణ భారాన్ని భారత ప్రభుత్వం మోయకూడదు. ఇటువంటి కఠినమైన తీవ్రమైన చర్యలు తీసుకుంటేనే భారతదేశం సురక్షితంగా సుభిక్షంగా ఉంటుంది. దేశ భద్రత కోసం ఇలాంటి కఠిన చర్యలు అవసరమని మీరు కూడా భావిస్తే కింద కామెంట్స్ లో నిర్మోహమాటంగా చెప్పండి. ఈ విషయంపై చర్చ జరగాలని మీరు భావిస్తే వీడియోను అందరికీ షేర్ చేయండి. జై హింద్.